ఈరోజు నేను పప్పి ఆమ్లెట్ తయారు చేస్తున్నానండి. ట్రై చేసి చూద్దామని నేను కూడా. ఇదే వైరల్ అవుతుంది కదండి ఇప్పుడు బాగా, ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది కదండి. ఇది బాయిల్ చేసిన ఎగ్, ఇది మామూలు ఎగ్ అండి. ఇప్పుడు ఎగ్ పగలగొట్టుకుని చేసుకున్నానండి. ఇది ఒక ఇది పెట్టానండి. దీన్ని శుభ్రంగా ఇప్పుడు బీట్ చేద్దామండి. ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు. అయిందండి, ఎగ్ వేసుకుందాము. ఈ ఎగ్ కొంచెం ఫ్రై అవనిద్దామండి. బాగా కొట్టేసుకున్నాం, బాగానే ఇలా వేసేసుకుందామండి ఇప్పుడు. నాకు గుంట పెనం లేదండి, ఇదే పెనం ఉన్నది. దీని గురించి కొనసి ఇలాగ అవ్వింది. ఇప్పుడు దీనిపైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉబ్బుతుంది, కానీ పప్పిగా అవుతుంది, కానీ కళాయి పెద్దదైపోయింది, చిన్న కళాయి లేదు. దీంట్లోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఇప్పుడు ఉన్నదండి అసలైంది. ఇప్పుడు తిరగేయాలి, వస్తుందో రాదో తెలియదు. జాగ్రత్తగా ఫ్రై చేయాలి ఈ ఆమ్లెట్. సక్సెస్ అయిందండి. ఇందులోనైనా బాగానే వచ్చింది పర్ఫెక్ట్, కానీ మాడిపోతుందేమో అని భయం వేసింది, మాడలేదు. పప్పి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆమ్లెట్ కన్నా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. ఆమ్లెట్తో కలిపి తింటే చాలా బాగుందండి.